హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను కిరణ్మయ్. వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. అయితే కరకరలాడే కాయ, చెట్టుకి కాయని కాయ అదేంటో మీకు తెలుసా? తెలియదు కదా! ఓకే. అదే ఆలోచిస్తా ఈ చిక్కుడుకాయ కర్రీని చూసేద్దాము. చిక్కుడుకాయ టమాటా కర్రీని. సో, ఈ రెసిపీ కోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వేపేసుకోవాలి. వేపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేపేసుకోండి. కొంతమందికి కొత్తిమీర ఆయిల్‌లో వేస్తేనే ఇష్టంగా ఉంటది. అందుకే నేను అట్లా వేశాను. లేదంటే లాస్ట్‌లో గార్నిష్‌కి వేసేసుకోవచ్చు. వేసుకొని వేపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోండి. ఇదంతా ఫ్రై అయ్యాక అందులోకి టమాటా ముక్కలు వేసేసి కొంచెం మగ్గనిద్దాం. అది కొంచెం మగ్గాక మూత తీసి ధనియాలు, జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి వేపేసుకుందాం. మంచిగా అది కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ స్టీమ్ చేసిన లేకపోతే బాయిల్ చేసిన చిక్కుడుకాయలు తీసుకొని అందులో చిక్కుడుకాయ ముక్కలు తీసుకొని అందులో వేసేసేసి ఒక తరోగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అది కూడా దగ్గరికి వచ్చేటట్టు మగ్గనిచ్చి, ఆ తర్వాత మనము అది వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్‌లో చెక్ చేసుకుంటూ ఉండండి. మంచిగా మగ్గిన తర్వాత అది వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ కుకింగ్.